గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం రాముడు. రామనామము తలిస్తే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అంటూ ఉంటారు. తలవటమే కాదు, చాలా మంది రామకోటి అని చెప్పి రాస్తూ ఉంటారు. అసలు ఏంటి ఉద్దేశం రామకోటి రాయటము అని అంటే? ధర్మంగా మేము ముందుకు అడుగులు వెయ్యాలి అనే ఆలోచనతోట, లేకపోతే ఇది రాయటం వల్ల ఏమైనా అంటే మన కామ్యాలు తీరటం కానీ, లేదంటే మోక్షాన్ని పొందటం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయి? అసలు ఎందుకు రాస్తారమ్మా? శ్రీరామ శ్రీరామ రాసే అలవాటు మా తాతగారు, తాతలు పెద్దమ్మలు అందరు రాయడం నేను చూసా. నేను కూడా ఎన్నో కోట్లు రాశాను తెలుసా. కోటి కూడా రాసింటాను, ఇంకా ఎక్కువ కూడా రాసింటాను. శ్రీరామ ఏ షాపులోకి వెళ్ళినా శ్రీరామ పుస్తకాలు. ఇప్పుడు తర్వాత ఏమైపోయింది, సాయిబాబా అని రాయడము, శివాని రాయడము, వెంకటేశ్వర అని రాయడము, ఏవేవో వచ్చేసినాయి. కానీ ఫస్ట్ నుంచి ఉన్నది శ్రీరామ అని. శ్రీరామ అని అంటే ఇట్లా పడుకునేవాళ్ళు, గాలిలో శ్రీరామ అని రాసేవాళ్ళు మా తాతయ్య, అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళు. అంటే అది కూడా పడుకుంటారే, నిద్రలో ఇలా పడుకుంటాం మనం. ఈ ఫింగర్ ఇలా తిరుగుతూనే ఉంటది, నిద్రపోయి ఉంటాం అంతే మనం. ఈ ఫింగర్ మాత్రం ఇట్లా తిరుగుతుంది. అప్పుడు మేము అడిగేవాళ్ళం, ఏంటమ్మా నిద్రలో కూడా మీరు ఆ ఫింగర్ తో ఇలా అంటుంటావు ఎప్పుడు చూసినా అని. ఇప్పుడు తనలో తాను కొంతమంది మాట్లాడుకుంటుంటారు. అలాగా శ్రీరామ అని నిర్విరామంగా నిరంతరంగా నిద్రలో కూడా శ్రీరామ నామాన్ని తలుచుకోవడం పెద్దల్ని చూశానన్న. ఎస్, ఎప్పుడు మనం ఖాళీగా ఉన్నా ఈ చెయ్యి శ్రీరామ అని రాస్తూనే పోతుంటుంది గాలిలో. శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే మన మణిపూరక చక్రము, మా అంటే నీరు, శ్రీరామ అంటే మన చక్రాల్లో ఉన్నటువంటి హార్ట్ చక్ర, తర్వాత మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రం యాక్టివేషన్ అవుతుంది. నువ్వు రామ అని ఒక పేజీ రాసినప్పుడు మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కలుగుతుంది. నాది మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశారంటే మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉండే వాళ్ళందరికీ మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కుదిరే యాక్టివిటీస్ చేయిస్తుంటాం. అట్లా మనం కూడా నిత్య జీవిత కాలంలో మన మైండ్ ఎక్కడో ఉంటుంది, పని చేస్తాం, వంట చేస్తాం, ఎక్కడ బుర్రలో పెట్టి చేస్తాం, ఎక్కడో కారు డ్రైవ్ చేస్తాం, అదంతా మన సబ్ కాన్షియస్ మైండే. ఈత కొడతాము, అది సబ్ కాన్షియస్ మైండే. ఎవరితోటే ఏదో మాట్లాడుతుంటాం, మన బుర్ర ఇంకెక్కడో తిరుగుతూనే పోతుంటుంది. కానీ మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో పనిచేయడము, ఎరుక కలిగి పనిచేయడము అనేది పూర్వీకులు మనకు నేర్పింది. శ్రీరామ అనే శబ్దాన్ని రాయడంతో వాళ్లకు ఆ పని ఏదైనా ఇప్పుడు శ్రీరామ అని భక్తితో భయంతో రాసినప్పుడు, ఆ రామ అని రాసినప్పుడు మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ తో బుర్ర పెట్టి రాసి శ్రీరామ అని రాముణ్ణి తలుచుకున్నాము. మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ తో పని చేశాము. అలా ఎప్పుడైతే రామ కోటి రాస్తారో వాళ్ళు ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తారు. ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండా మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ తో స్థిరత్వంతో పనిచేస్తారు, ఎరక కలిగి పనిచేస్తారు. అదే చైతన్యంలో కలిసేది, అదే విశ్వ నియమంలోని రహస్యము. ఎరక కలిగి ఉండడమే భగవంతుడు, ఎరక కలిగి ఉండడమే మనము ఏది చేసినా. ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించాలంటే ఎరక కలిగి పని చేసిన వాళ్లకు త్వరగా ఫలిస్తుంది. కోరికలు ఏ కోరికైనా ఫలిస్తుంది. కానీ వాళ్ళు టీచర్ అయితే టీచర్ డ్యూటీ, అమ్మ అయితే అమ్మ డ్యూటీ, నాన్న అయితే నాన్న డ్యూటీ, ఆయమ్మ అయితే ఆయమ్మ డ్యూటీ, రాజకీయ నాయకుడైతే వాడి డ్యూటీ వాడు అధర్మం లేకుండా చెయ్యాలి, ప్రజల పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలి, సెల్ఫిష్గా ఉండకూడదు. అలాగే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లాయర్లు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయాలి. తప్పుదోవ పట్టించడం కానీ ఇంకోటి చేస్తే ఈ విశ్వం మనతో స్పందించదు, తర్వాత మనతో అది ఆడుకుంటుంటుంది. ఇప్పుడు చూడు, విశ్వ నియమం తెలియకపోవటం మూలంగానే ఇప్పుడు నీటి శాతం తగ్గిపోయింది. నిన్ననే పేపర్లో చూశాను, కిడ్నీ రాకెట్ ప్రతి ఇళ్లలో ఒకళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అంట. మొన్న పేపర్ నిండా అదే ఫోటో, బెడ్ల మీద పడుకున్న మనుషుల్ని చూపిస్తున్నారు. అంటే నీరు అనేది బాడీలో తగ్గిపోయింది. నీరు ఎక్కువ తాగాలి. 72% నీరు మన బాడీలో లేకపోతే కిడ్నీలు పాడే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే నీరు బాడీలో తగ్గిపోతుందో ఫ్లాట్ కల్చర్ లాగా వచ్చేసి నీవెవరు నేనెవరు, నా పని నేను చేసుకుంటా, పక్కన ఎవడో చచ్చిపోయినా, ఎవడో ఫలానా పక్కింట్లో ఎవరో చనిపోయారు, ఎవరో తెలియదు, ఎవరో చనిపోయారు. ఊర్లలో వెనకటికి ఎవరో చనిపోతే ఆ రోజు మొత్తం భోజనం చేసేవాళ్ళు గారు, ఆ శవం వెళ్ళేదాకా ఊర్లో. అక్కడ హైటెక్ సిటీ అని చెప్తున్నారే,
ఇక్కడ మొన్నెప్పుడో రోడ్డు వేస్తుంటే ఏరా నాన్న రోడ్డు మీద సిమెంట్ కూడా సరిగ్గా వేయలేదు, కొంచెం సిమెంట్ కంకర కరెక్ట్ ఈ ధర్మంతో వెయ్యి అని చెప్తే కొత్తగా రోడ్డే వేస్తామని కాస్త మేమందరం నిగరాని చేస్తామని చాలా ధర్మంగా పద్ధతిగా నీళ్లు కూడా పెట్టి గంటకో మనిషిని పెట్టి నీళ్లు. హైటెక్ సిటీలో రోడ్డు వేశారు మైహోమంగళ పక్కన ఒక పెద్ద రోడ్డు. ఆ రోడ్డు వేయడానికి 15 ఏళ్ల నుంచి గుంతల రోడ్డే అది. ఆ రోడ్లలో మీరు నడిస్తే కనుక అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ హయ్యర్ ఎడ్యుకేషన్. నాలాగా ఎడ్డోళ్ళు ఎవరు లేరు. నాకంటే కంప్యూటర్ జ్ఞానం లేదమ్మా, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదమ్మా, నాకు మెయిల్స్ పెట్టడం రాదమ్మా. అక్కడ వాకింగ్ చేస్తూ నేను రోడ్డు వేసిన తర్వాత చిన్న మట్టి పోసి నీళ్లు పోసి పెట్టారు. ఏదో ఇనాగ్రేషన్ జరిగింది, మళ్ళీ కొంచెం ఆ ఒక్క రోజే నీళ్లు పోసారు. రెండో రోజు నీళ్లు ఎందుకు పోయలేదరా అని ఎవరు అడగలేదు. ఈ చిన్న రోడ్డు మా పక్కన ఉంది, వారం రోజుల నుంచి నీళ్లు పోస్తున్నాడు, ఓ మనిషిని పెట్టి పోయిస్తుంది. అంటే మనం చూస్తే అక్కడ పని జరుగుతుంది, లేకపోతే పని జరగటం లేదు. హైటెక్ సిటీలో అంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నా రోడ్డు లేకుండా గుంతల రోడ్డులో ఇలాగే ఉన్నారు. పిల్లలు పడిపోతున్నారు, నడుములకు ఇబ్బంది కలుగుతుంది. మైహోం మంగళ పక్కన శిల్పా వ్యాలీ అనే పెద్ద కాలనీ మొత్తం గుంటల రోడ్డే 10 ఏళ్ల నుంచి. ₹1,00,00,000 ఒక ఫ్లాట్. అందులో ఒక్కొక్క ఫ్లాట్ కడితే 10 లక్షల రూపాయలు లంచము. వాళ్ళ అక్కడ ఉండే చిన్న పెద్ద అందరికి 10 లక్షలు ఇవ్వకపోతే ఫ్లాట్ కు పర్మిషన్ రాదు. ఎందుకమ్మా అంత ఓపెన్ గా చెప్తారు? మళ్ళీ ఇంకొకటి, ఒక పెట్రోల్ బంక్ జరిగింది. ఆ పెట్రోల్ బంక్ కూడా కొంత డబ్బిస్తే గానీ ఇల్లీగల్. అప్పుడు నేను కాలనీలో ఆ పిల్లలందరినీ కనపడి నేను ఒక మాట, మీకు రోడ్డు లేదు కదా, మీరు ఒక్క మాట మెయిల్స్ కొట్టండి, మీకు చదువుకున్నారు, నేను చదువుకోలేదు, మేము ట్యాక్స్ కట్టము, మాకు రోడ్డు ఇస్తే మా డబ్బుల చేత ఈ సంవత్సరం ట్యాక్స్ తో మేము రోడ్డు వేసుకుంటామని ఒక 50 మంది మెయిల్స్ పెట్టండి. జిహెచ్ఎంసీకో, కలెక్టర్స్కు, కమిషనర్కు, ఎవరికైనా మెయిల్స్ పెట్టొచ్చు, సీఎం కూడా పెట్టొచ్చు. ఆ పని నాది అని చేసే నాదుడు లేడు బంగారు తల్లి. అందుకనే ఎవరు పట్టించుకోవటం లేదు. నాది అనేది ఎవరు పట్టించుకోనప్పుడు రిలేషన్షిప్స్ ఎప్పుడైతే దెబ్బతిన్నావో రాముడు మనకు దూరం అయిపోతున్నాడు. కాబట్టి శ్రీరామ అనే పదంలో నీరు అనేది ఎంత గొప్ప తెలిసినా, ప్రతి వాళ్ళు ఈ రోడ్డు నాది, ఈ కాలనీ నాది, ఈ మనుషులు నా వాళ్ళు అనే ఫీలింగ్ మనలో. వాటర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో రిలేషన్షిప్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే మ్యాటర్లోకి మనం వచ్చేస్తామో అంతా మాయలో. వాడి పని వాడే, వీడి పని వీడే, ఫ్లాట్లో పక్కన ఎవరు చచ్చిపోయినా ఇంకొకళ్ళు పట్టించుకోరు, ఫ్లాట్ కల్చర్. కాబట్టి నాన్న ఎప్పుడూ నీరు సఫిషియెంట్గా ఉండాలంటే శ్రీరామనామాన్ని రాయడము పూర్వీకులు మనకు చెప్పినటువంటి అద్భుతమైనటువంటిది. తర్వాత రాముడు ఆంజనేయ స్వామి ఇద్దరే ఊర్లలో, పల్లెటూర్లలో ఇవాళటి కూడా గుళ్ళు ఉన్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమ, జై హనుమ అంట. వాళ్ళంతా పనంతా చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఈ ప్రకృతి పాపం పంట చేతికి వస్తుంది, పంట అంతా పాడైపోతుంది. అప్పుడు ఒక ఆయన నన్ను వచ్చి అడిగాడు, అమ్మా పంట పండించి అతను ఎంత నష్టపోతున్నాడు తల్లి, అతనికి విశ్వం ఏమీ సహాయం చేయదా, అతను ఈ భూమిని నమ్ముకొని చేశాడు కదా అని. నీవు నష్టపోయింది అతను ఒక్కడే అనుకుంటున్నావు, కానీ అతను కాదు. తిండి తినడానికి గింజలు లేక అందరం ఇబ్బంది పడతాము. ₹5 కిలో, ₹100 కిలో, ₹150 కిలో బియ్యం అవుతాయి అప్పుడు తినడానికి. అందరూ నష్టపోతారు. ప్రకృతి అలా చేస్తుందే తప్ప ఒక వ్యక్తికి చెయ్యదు. ఎవరైతే ఆ వ్యక్తి వ్యవసాయాన్ని నమ్ముకొని చేశాడో, జై హనుమ, జై హనుమ, జై హనుమ అని భజనలు చేసి రీఛార్జ్ అయ్యేవాళ్ళు. ఆ రీఛార్జ్ అయ్యి మళ్ళీ పనులు చేసుకునేవాళ్ళు. ఊర్లలో హనుమంతుడి గుడి తప్ప, రామ భజన తప్ప ఏమీ ఉండదు కాదు. ఎందుకు అంటే వాళ్ళు పడ్డ బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ రీఛార్జ్ ఎనర్జెటిక్ పొందటానికి శ్రీరామనవమి ఉత్సవాలు అందుకే చేస్తారు. రేపు ప్రతి వాళ్ళు కళ్యాణం చేస్తారు, ప్రతి చిన్న గుడిలో కూడా కళ్యాణం చేస్తారు. అందరూ సామూహికంగా కలుసుకుంటారు. లా ఆఫ్ వన్నెస్, మనం అందరము ఒక్కటే. ఈ విశ్వ కళ్యాణమే మన కళ్యాణము. రాముడే మనము, మనమే రాముడు, మనమే చైతన్యము, చైతన్యమే అనేదే రహస్యం శ్రీరామ నామం అంటే. ఇప్పుడు ఈ రామకోటి వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ఎవరైనా రాయొచ్చు? ఎవరైనా రాయొచ్చు. రాస్తే చాలా మంచి మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. శ్రీరామ ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే చిన్న గడి ఉంటుంది నాన్న, ఆ చిన్న గడిలో పట్టేటట్టుగా రాయాలి. కోటి రాయమంటాడు, రోజు ఒక పేజీ రాయమంటాడు. నీకు ఒక పేజీ రాయాలంటే మినిమం 1.5 గంట పడుతుంది. అంటే కొంచెం స్పీడ్గా రాసేవాడు, లేకపోతే ఒక రోజు హాఫ్ డే అన్నా పడుతుంది కొంతమందికి. అంత చిన్నగా రాయాలి. శ్రీరామ చాలా కరెక్ట్గా రాయాలి. ఇంగ్లీష్ పదాల్లో రాసినా, తెలుగులో రాసినా, హిందీలో రాసినా రాయడంలో మాత్రం అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతారు. మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. రామ అనేది రిలేషన్షిప్స్, రామ అనేది మణిపూరక చక్రం, రామ అనేది లక్ష్మి. కాబట్టి శ్రీరామనవమి కూడా చేద్దాము, శ్రీరామ రాద్దాము. మైండ్ అండ్ కోఆర్డినేషన్ కలిగి ఉండి, కాలనీ మనది, మనుషులు మన వాళ్ళు,
ఈ రోడ్డు మనది, ఈ ప్రకృతి మనది, ప్రకృతిని కాపాడుకుందాం, మనము ఎంజాయ్ చేద్దాం. అదే శ్రీరామ ఆంతర రహస్యం. భగవంతుడి విషయానికి వస్తే చాలా రకాలుగా, అంటే భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు అని చెప్పి రకరకాల రూపాల్లో రకరకాల విధానాల్లో భగవంతుడిగా భావిస్తూ ఉంటాం. అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా? అంటే నాకెవరైనా సహాయం చేస్తే నేను ఆపదలో ఉన్నప్పుడు ఆ సహాయం చేసిన వారినే భగవంతుడు అని భావిస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా భగవంతుడిని చూస్తూ ఉంటారు. అది వస్తువులోనా, పరిస్థితుల్లోనా, మనుషులోనా, ఏదో ఒక దాంట్లో భగవంతుని అసలు నిజంగా భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, దాని గురించి తప్పకుండా. అనేది చాలా క్లిష్టమైనటువంటి అంశం. పిల్లలది ఇప్పుడు ఉన్న జనరేషన్ దేవుడు ఏడునోడు చూపించు అంటారు. ఆ విగ్రహాలను చూసి దేవుడు అంటే దీంట్లో విగ్రహాల్లో ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటారు. విగ్రహాలను బట్టి పూజ చేసేటప్పుడు మన చైతన్య శక్తిని మళ్ళీ దాంట్లోకి ఆవాహనం చేసి చేస్తున్నాం. అంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి, నిజంగా దేవుడు అంటే ఏమిటిని రీసెర్చ్ చేస్తూ ఆలోచిస్తూ ఈ ఆధ్యాత్మిక వైపు పరిగెత్తుతున్నటువంటి ఎంతమందికో ఉన్నటువంటి డౌట్ ఇది. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేదా, అసలు దేవుడు అంటే మనం అనుకున్నది జరిగితే ఉన్నాడంటే ఏదైనా ఇబ్బంది వచ్చి జరిగితే దేవుడే చేసిండు, మీ దేవుడు చేసిండు. అది కూడా దేవుడు లేడు ఉంటే ఇట్లా ఎందుకు దేవుడు లేడు, నీ దేవుడు చేసిండు. దేవుడు అనేవాడు ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు. దేవుడు అంటే ఏమిటో అసలు తెలిస్తే, దేవుడు ఉన్నాడా లేదా అని తెలిస్తే నీకు నీవు జీవితాన్ని మార్చుకోవాలి. చాలా మంచి ఇంటెలిజెన్స్ క్వశ్చన్. ఇన్నాళ్ల నుంచి నేను ఏ జర్నలిస్ట్ అయినా ఇంత మంచి క్వశ్చన్స్ అడుగుతుందా నేను ఎదురు చూస్తున్నా. వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రజెంట్గా ప్రతి వాళ్లకు కావలసినటువంటి నాలెడ్జ్ ఇవ్వగలిసినటువంటి ప్రశ్న. అంటే ఇది ఒక వాక్యంలో సమాధానం చెప్పడం చాలా కష్టం. మొదలు పెట్టకుండా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది నమ్మకము, అనుభవము, తర్కము, శాస్త్రము, ఆధ్యాత్మికత అన్నిటికీ సంబంధించినటువంటి ప్రశ్న. ఇంత గొప్ప ప్రశ్న మా విజితారెడ్డి అడిగారంటే గ్రేట్. ఈ 4 కోణాల్లో నేను శాస్త్రీయంగా చెప్తాను. ఏమేమి ఉందో చూద్దాం. శాస్త్రీయ దృష్టితో కనుక చూస్తే నిరూపించగలిగినదే నిజం. దేవుడు ఉన్నాడని ఇప్పటి వరకు శాస్త్రపరంగా నిరూపణ జరగలేదు. దేవుడు లేడని కూడా శాస్త్రీయ పరంగా నిరూపించలేదు కదా ఎవరు. అది అంటే శాస్త్రం దృష్టిలో దేవుడు ప్రూవ్ కాదు, డిస్అప్రూవ్డ్ కూడా కాదు. అవునా లేదా? ప్రూవ్ చేయలేదు, డిసప్రూవ్ కాదు, లేదు అని కూడా చేయలేదు, ఎవరు ప్రూవ్ చేయలేదు కూడా. అంటే శాస్త్రం మౌనంగా ఉంది. అవునా? తర్కం లాజిక్ దృష్టిలో ఈ విశ్వం ఇంత క్రమంగా, ఇంత నియమంగా, ఇంత శక్తితో ఎలా నడుస్తోంది, కాలాలు, క్యాలెండర్లు, ఋతువులు సిస్టమేటిక్ గా జరుగుతుంది. రకరకాల మార్పులు. గురుత్వాకర్షణ, ఏదైనా వస్తువు పైకేస్తే క్రిందికే పడుతోంది. గురుత్వాకర్షణ శక్తి ఉంది. కాలం కరెక్ట్ గా నడుస్తోంది, శక్తి కరెక్ట్ గానే ఉంటోంది, జీవం కరెక్ట్ గానే, అంటే పుట్టుక మరణాలు, తర్వాత చైతన్యం, అందరు చిన్న నుంచి పెద్దది చైతన్యం ఇంత జరుగుతోంది. అంటే డెవలప్మెంట్ జరుగుతోంది. అంటే ప్రతి వస్తువు ఇంతే ఉండకుండా డెవలప్మెంట్ జరుగుతుంది. అసలు చంద్రమండలంలోకి కాళ్ళు పెట్టగలిగే చైతన్య శక్తి అంతా మనుషుల్లో వచ్చింది. అమ్మా ఇంట్లో కూర్చొని ఫస్ట్ ఏ ఊర్లోనైనా ఉంటే బస్సులు వేసుకొని వెళ్ళి ఆ ఊరు మనిషి ఈ ఊరికి వస్తేనే సచ్చాడా బతికాడా తెలియలేదు. ఇవాళ ఎన్ని దేశాల అవతలున్నా జస్ట్ ఫోన్ లో హాయ్ అనుకుంటే చాలు. డబ్బులు పెట్టుకోరు, 5,000 10,000 పెట్టుకోరు, అయ్యో నా పైసలు పోయినాయి అనుకునేవాళ్ళం. ఇవాళ సెల్ ఫోన్ ఉంటే చాలు, డబ్బులు ఎంతో చైతన్యం జరిగింది. ఇదంతా అంటే కూడా ఇవన్నీ స్వయంగా వచ్చాయా లేదా ఏదో మౌలిక చైతన్యం నుంచి వచ్చాయా మనం ఆలోచిస్తాము. అంటే కొంతమంది దేవుడు ఉన్నాడు అంటారు, మరి కొంతమంది ఇది ప్రకృతి మాత్రమే అంటారు. నాలాంటి ఆమె రెండూ తర్కంగా సాధ్యం కానటువంటి మాటలే. ఆధ్యాత్మికంగా భారతీయ తత్వంతో మనం గనక చూస్తే ఎక్కడో ఉన్న వ్యక్తి కాదు దేవుడు అంటే, నీలోనే ఉన్న చైతన్యము అంటున్నాను నేను, నాలాంటి ఆధ్యాత్మికవేత్త. ఏమ్మా కొంతమంది అంటున్నాడు కాదు దేవుడు చైతన్యము, దేవుడే శక్తి, దేవుడు నీవు తెలుసుకునేదే, నేను ఉన్నాను అనే భావనలోనే దేవుడు ఉన్నాడని ఆధ్యాత్మికత కొంతమంది చెప్తున్నారు. అది కూడా కరెక్టే కదా. కాబట్టి ఉపనిషత్తులు ఏమంటున్నాయి, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ అని అన్నాయి. అంటే ఇక్కడ దేవుడు అంటే విగ్రహం కాదు, ఆకాశంలో కూర్చున్నటువంటి వ్యక్తి కాదు, మనం నడిపిస్తున్న అంతర్గత శక్తి కూడా కాదు. అనుభవ దృష్టిలో అత్యంత నిజమైన సమాధానం ఏమిటంటే దేవుడు ఉన్నాడా లేదా అనేది నమ్మకం కాదు, అనుభవము. దేవుడు ఉన్నాడా లేదా అనేది నమ్మకం కాదు, అనుభవము. భయం పోయిన క్షణం, లోపల అపారమైన శక్తి వచ్చిన క్షణం. మేమందరం కోలిగ్స్ మేము స్టాఫ్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం దేవుడు పూజలు అని. శ్రీశ్రీ లాంటి కొంచెము
వేరే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను అడిగేదాన్ని, మళ్ళీ అది సుబ్బమ్మ గారు చనిపోయేటప్పుడు ఆ దేవుడు ఏది ఇస్తే అదే నాకు ఇదే ఇచ్చాడు అంది. మరి ఆమె అప్పటిదాకా దేవుడు లేడని వాదించిన మనిషి చనిపోయే క్షణాలు. అంటే భయము అనేది లేని వ్యక్తి, నిర్భయంగా ఉన్న వ్యక్తికి దేవుడు లేడనుకున్నా కూడా తను ఏదైనా నిర్ణయంతో తన ఆత్మవిశ్వాస బలంతో దేవుడు లేడని కూడా చెప్పి కూడా బతకగలుగుతాడు. అదే వ్యక్తి కొంచెం భయంగా ఉన్నటువంటి దేవుడు అనేవాడు ఉన్నాడు, నాకు సపోర్ట్ చేస్తాడు. చూడు నాన్న, ఇంట్లో ఒక తల్లి లేని పిల్లలు ఎలా పెరుగుతారు, తల్లి ఉన్న పిల్లలు ఎలా పెరుగుతారు? తల్లి తండ్రి క్రమశిక్షణలో పిల్లలు పెరిగినట్టుగా భగవంతుడు అనే ఒక నమ్మకంతో పెరిగిన పిల్లలు ఎలా ఉంటాడు, భగవంతుడు లేడు అనే పిల్లల పెంపకంలో ఎలాగుంటారో అది. దేవుడు ఉన్నాడనే నమ్మకం కాదు, అదొక అనుభవం. భయం పోయిన క్షణం లోపల అపారమైన శాంతి మనలో పెరుగుతుంది. దేవుడు ఉన్నాడని ప్రశాంతంగా పడుకుంటాం కదా, ఏ కష్టం వచ్చినా ఆయన చూస్తాడని. భయం పోయిన క్షణం అన్నమాట. ఏదో శక్తి నన్ను కాపాడుతోందనే నమ్మకం మనలో కలిగినప్పుడు, అహంకారం కరిగిపోయిన క్షణంలో దేవుడు ఉన్నారు అని అంటాడనమాట ఆ వ్యక్తి. అది బయట కాదు, లోపల జరిగే అనుభవము. నిజమైన సమాధానం సూటిగా చెప్పాలంటే దేవుడు వస్తువుల్లా కాదు, దేవుడు లేడని ఖచ్చితంగా చెప్పలేము. నీలో ఉన్న చైతన్యము, నీతిబద్ధత, కరుణ, ప్రేమ, శక్తి, అదే దేవుడు అనుభవిస్తున్న వాళ్ళు చెప్తారు. చివరిగా ఒక ప్రశ్న మనం ఒక ఆలోచన చేద్దాం. దేవుడిని నమ్మాలనుకుంటున్నారా లేదా మీరు అనుభవించాలనుకుంటున్నారా? అనుభవించాలనుకోవాలి. ఎస్. విశ్వం దృష్టిలో ఆధ్యాత్మిక కలిపే దేవుడు అంటే శక్తి ఎలా, దేవుడి అనుభవించటం ఎలా? దేవుడు అంటే ఒక శక్తి అంటున్నాను. దేవుడు అనే శక్తిని సహజమైన అంటే ఈ విశ్వంలో ఒక చైతన్య శక్తి ఉంది, అదే భూమి, నీలో భూమి ఉంది, అదే నీరు అంటే పంచభూతాలు నీలో ఉన్నాయి, విశ్వంలో ఉన్నాయి. విశ్వంలో ఉండే పంచభూతాలకి నీ బాడీలో ఉండే పంచభూతాలకి కనెక్షన్ ఉంది, అదే చైతన్యం కలిగిస్తుంది. ఆ చైతన్యమే మీలో ఉంది, ఇదే చైతన్యం ఉంది. దాన్ని దేవుడు అనుకుంటే దేవుడి రూపంలో కనిపిస్తాడు, భావం అనుకుంటే భావం రూపంలో కనిపిస్తుంది, మనిషి అనుకుంటే మనిషి రూపంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక సబ్ కాన్షియస్ మైండ్లో ఆ దేవుడు అనేదాన్ని కొందరు బాబా అంటాడు. ఆ బాబా రూపంలో నేను పూర్తి తదాత్మం చెంది నాకు బాబా అంటాడు. వాడికి నిజంగా బాబా రూపంలోనే ఏదో దర్శనము. ఒక ఆయన వెంకటేశ్వర స్వామి అంటాడు. ఈ చైతన్య శక్తి వెంకటేశ్వర స్వామి రూపంలో ఆయనకు దర్శనమిస్తుంది. నాలాంటి ఆమె చైతన్యము, ఈ ప్రకృతి, ఈ గాలి, ఈ చెట్లు, ఈ పక్షులు, ఈ సైన్స్ అవే వినిపిస్తాయంటే దాంట్లోనే మనకు వచ్చి ఈ ప్రకృతి అంతా మనతో చైతన్యం కలిగి ఉంటుంది. అంటే ఏంది, ఏదో ఒక బోనాలు పండుగ జరుగుతుంది, అమ్మవారి పూజ జరుగుతుంది, ఒక అమ్మాయి వచ్చి హూ అని ఊగిపోతుంది. ఎందుకు ఊగిపోయింది? ఆమె చిన్నప్పటి నుంచి చూసింది ఆ మ్యూజిక్, అది పెట్టగానే ఆమె ఊగిపోతే ఆమె మీదకి దేవుడు వస్తాడని సబ్ కాన్షియస్ మైండ్ లో చూసి రికార్డ్ చేసుకుంది. కాబట్టి ఆమె ఊగుతూ ఆమె పెళ్ళయి అత్తగారింటికి వచ్చింది. ఆ ఊర్లో కొత్త ఊర్లో ఆమె ఊగేసరికి ఈమె దేవుడు వచ్చిండని ఆమెను అందరు పసుపు కుంకుమే సాక్షిని తెలిసి ఆమె నిజంగా ఆమె కూడా దేవుడు వచ్చిండని ఆమె ఇది కనుకుంది. తర్వాత అక్కడున్న పబ్లిక్ కూడా దేవుడు వచ్చాడని నమ్మారు. ఎందుకు? వాళ్ళ నమ్మకము, వాళ్ళ విశ్వాసము అదనంటే. కానీ అదంతా మన మనసు మనతో ఆడే డ్రామా. కాబట్టి రాముడు వచ్చినా, కృష్ణుడు వచ్చినా, ఇంకెవరో వచ్చి ఇట్లా కనిపిస్తున్నారు, నాకు దేవుడి దర్శనం జరిగింది, నేను ఇప్పుడు మోక్షం పోతున్నా. మోక్షం లేదు, ఏమీ లేదు. ఈ విశ్వం అనేది ఒక చైతన్యము. మనం ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ ఏ రూపంలో ఇస్తామో ఆ రూపంలో మనకు దర్శనం ఇస్తుంది. ఇదే అసలైన సైన్స్ నాన్న, అంతకంటే ఎక్కువ ఇంకేమీ లేదు. భగవంతుడు చైతన్యంతో మనం నడుస్తున్నాము. భగవంతుడు అనేది పంచభూతాలలో ఉన్నాడు. జీవమయి, బీజమయి, తల్లి తండ్రి సూర్యకిరణాల ద్వారా బీజమై వచ్చిన తర్వాత ఆ బీజమే బిడ్డల రూపంలో మనకు భార్యాభర్తలుగా పిల్లలు కలగడం అనేది. అంటే ఇది ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ. నీవు చేస్తే నేను చేస్తే జరిగేది కాదు. దీన్ని కూడా ప్రాక్టికల్ గా ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీలో పిల్లల్ని కనడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో కూడా చైతన్యం అంత ఇంటెలిజెన్సీ, మన ఈ విశ్వ చైతన్యం అంతగా అభివృద్ధి చెందుతూ పోతుంది. శాస్త్రము తెలిసినా శాస్త్రము తెలియకపోయినా విశ్వంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను మనం పాటించకపోతే తప్పనిసరిగా మనము అవుతాం. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు కాదు, మనలోనే ఉన్నాడు. అదే మనలో ఉండే సీసీ కెమెరా. అది మనం చేసే మంచి చెడును రికార్డ్ చేస్తుంది. నేను ఎన్నో వీడియోలో చాలా చెప్పాను, అబద్ధాలు ఆడితే ఇలాగా, సెల్ఫిష్గా ఉంటే ఇలాగా, వేరే వాళ్ళ సొమ్ము దొబ్బేస్తే ఇలాగా. కాబట్టి దేవుడు అనేవాడు అనేది చైతన్యము, ఆయన ఉన్నాడనే శాస్త్రీయ పరంగా తప్పనిసరిగా నీలో ఉన్న చైతన్యమే భగవంతుడు. విశ్వంలో ఉన్న చైతన్యము దేవుడు. ఆ దేవుడే నీలో ఉన్నాడు, నీలో ఉన్న దేవుడే బయట ఉన్నాడు. అదే విశ్వరహస్యం.
ధన్యవాదాలు అమ్మా. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి